రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. తెలంగాణ కేబినెట్ లో కొత్తగా ముగ్గురికి చోటు లభించనుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రమాణ స్వీకారం కూడా నిర్వహించబోతున్నారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. బీసీల నుంచి శ్రీహరి ముదిరాజ్, ఎస్సీల్లో మాల సామాజిక వర్గానికి సంబంధించి వివేక్, మాదిగ సామాజిక వర్గాల నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రులుగా అవకాశం ఇవ్వబోతున్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా అడ్లూరి రామచంద్ర నాయక్ ను సెలెక్ట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. కేబినెట్ విస్తరణలో తొలి నుంచి సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు వినిపించినప్పటికీ కూడా ఎస్సీ, బీసీలకే ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారని కొందరు చెబుతున్నటువంటి మాట కూడా మనం చూసాం. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఛాన్స్ ఇస్తే ఆయన సోదరుడు వెంకటరెడ్డిని మంత్రివర్గంలో కంటిన్యూ చేయడం కష్టమని, అందువల్ల ఆ ఇద్దరిలో ఒక్కరికే చోటు కల్పించాలని హైకమాండ్ స్పష్టం చేసింది. కాబట్టి ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లుగా భావిస్తున్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చిందని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు. తెలంగాణ కేబినెట్ లో కొత్తగా ముగ్గురికి చోటు లభించబోతోంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ హైకమాండ్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. బీసీల నుంచి చూస్తే గనక శ్రీహరి ముదిరాజ్, అదేవిధంగా ఎస్సీల్లో మాల సామాజిక వర్గం నుంచి వివేక్, మాదిక సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రులుగా అవకాశం ఇవ్వబోతున్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా అడ్లూరి రామచంద్ర నాయక్ ను సెలెక్ట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. కేబినెట్ విస్తరణలో తొలి నుంచి సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి వీరిద్దరి పేర్లు కూడా బలంగా వినిపించాయి. చాలా సందర్భాల్లో బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే ఎస్సీ, బీసీలకే ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానం చెప్పినట్లుగా తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారని కొందరు చెప్పారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తే గనక ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ఆయన మినిస్టర్ గా కొనసాగుతున్నారు. సో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు అనేది కష్టంగా భావించినటువంటి అధిష్టానం ఆ నిర్ణయాన్ని కాస్త ఇప్పటి వరకు కూడా పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. సో ఇంకా రానున్న రోజుల్లో ఎవరెవరికి బెర్తలు కన్ఫర్మ్ కాబోతున్నారనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి అంశం.